హాయ్ హలో వెల్కమ్ టు సంతోషం. సో ఎఫ్సి యూకే అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఆ సినిమా గురించి మీ అందరికీ తెలుసు. అందులో జగపతి బాబు గారు, కార్తిక్ గారు. సో మనం ట్రైలర్ చూస్తేనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని అయితే అర్థమవుతుంది. సో మరి ఈ రోజు ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మరి ఆ సినిమా ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అన్ని విషయాలు తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ సార్. హలో మా. ఎలా ఉన్నారు? ఆల్ వెల్. హౌ ఆర్ యు ఆఫ్టర్ పాండమిక్? చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ జనరల్గా ఎవరైనా వర్డ్స్ పెడితే కొంచెం క్యాచీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే ఎఫ్సి యూకే అని చెప్తారు, కానీ దానికి ఒక ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ చెప్పలేరు. అంటే మనం నార్మల్గా అతిథి, రావాలి, పోతాము ఇలా పలకలేము. సో అలాంటిది ఆ టైటిల్ని చూస్ చేయడానికి రీజన్ ఏంటి? టైటిల్ అది కాదు కదా, టైటిల్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అలా పిలవరు కదా, పిలవరు కాబట్టి షార్ట్ కట్ లో పెడతారు. అందుకని షార్ట్ కట్ పెట్టాను నేను. ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనేది ఓ 4 క్యారెక్టర్స్ మధ్య ఆ సినిమా రన్ అనేది 4 క్యారెక్టర్స్ మధ్య. సో వాళ్ళ పేర్ల మీద పెట్టాం టైటిల్. కానీ ఇంతవరకు ఎవరు అలా ట్రై చేయలేదు. అంటే ఇలా నేమ్స్ మీద అంటే 4 పేర్లు తీసుకొని అదే సినిమా టైటిల్ పెడదాము. అదే యాప్ట్ అనిపించింది, ఎందుకంటే దాంతో చాలా చూసాం. బట్ దిస్ వాజ్ ద యాప్ టైటిల్ ఫర్ దట్. సో దాన్ని బట్టి అది మరీ మీరు అన్నట్టు ఏంటంటే అది చాలా పొడుగ్గా ఉంది కాబట్టి ఎఫ్సి యూకే అన్నాం. దట్స్ ఇట్. సో దిస్ నథింగ్. సో ఎవరో మీరు అన్నారు కదా, ఎవరో కొత్తగా ట్రై చేయాలంటారు. కొత్తగా ట్రై చేసాం అనుకోండి, పని ఇక్కడ నుంచి మీద పెడతారని ట్రై అనుకుందాం మనం. ఓకే. అన్ని టైటిల్ పెడుతున్నారు అనుకున్నప్పుడు బేసిక్గా ఒక టైటిల్తో పాటు ఇంకొన్ని కూడా అనుకుంటారు కదా, ఇంకేమైనా యాప్ట్ అవుతుందా అంటే ఇప్పుడు అనుకుంది కాదు, ఇది 1.5 year బ్యాక్ రిజిస్టర్ చేసిన టైటిల్. ఇది ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. కరోనాకు ముందు ఎప్పుడు అప్పటికే 1 year, అప్పటికి లాస్ట్ డిసెంబర్కి షూటింగ్ స్టార్ట్ అయింది, అప్పటికే డిసైడ్ అయిపోయిన టైటిల్ ఇది. సో టైటిల్ వాజ్ దాట్. టైటిల్ వాజ్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద టైటిల్, ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్. ఈ 4 కథ మొత్తం 4 మీదే ఉంటుంది, ఎమోషన్స్ మొత్తం 4 మీద ఉంటాయి కాబట్టి టైటిల్ కూడా అదే ఉంటుంది అనుకున్నాం. దానికి మంచి వేరే టైటిల్ మాకు అనిపిస్తలే, చాలా చూసాను. బట్ సమ్హౌ వి డిడ్ంట్ సెట్. సో దాంతో అది పెట్టాల్సి వచ్చింది. దాంతో ఇది చాలా పొడుగ్గా ఉంది అంటూ మొదలు పెట్టింది. కరోనా తర్వాత ఏం చేసామంటే దాన్ని ఎఫ్సి యూకే అని చెప్పి పెట్టినాం. అది ఇట్స్ ఫుల్ ఫామ్. మీకు ఎక్కడ కూడా ఎఫ్సి యూకే అంటే మీకు ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్, ఎఫ్ క్యాపిటల్, సి క్యాపిటల్, యూ క్యాపిటల్, కే క్యాపిటలే పెట్టాం. సో ఇట్స్ ఈజీ ఫర్ పీపుల్ టు సే కదా. అండ్ ఆ పోస్టర్లో వెనక ఆ కోతుల బొమ్మలు పెట్టి ఒక సమ్ ఇండికేషన్లా పెట్టారు. ఈ థాట్ ఎవరిది, ఇలా పెట్టాలి, ఫాదర్ది లేకపోతే తర్వాత చిట్టిది? వాళ్ళ క్యారెక్టరైజేషన్కి ఇండికేషనా? బేసిక్లీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కంటే కూడా ఈ సినిమా ఇండికేషన్. ఇది సినిమా ఈజ్ దట్ ఫనీ, దట్ క్రేజీ ఫనీగా ఉంటుంది సినిమా. కాబట్టి హూ ఎల్స్ ఇస్ మోర్ క్రేజియర్ దెన్ దీస్ మంకీస్, రైట్? సో అట్లా వచ్చింది. ఐ థాట్ డైరెక్టర్ గారికి వచ్చిన థాట్. సో దట్ వాజ్ ఇంప్లిమెంట్. వి లైక్డ్ ఇట్ ఇమీడియట్లీ, వి ఆస్క్డ్ టు ఇంప్లిమెంట్ ఇట్. బట్ చాలా బాగుంది చూడగానే, ఒక్కొక్క ఎమోషన్ ఇండికేట్ చేస్తూ. సో కొంచెం కొత్తగా ఉంది, సో చూడడానికి ఎక్సైటింగ్. సో బేసిక్లీ ఏంటంటే మా టైటిల్ కార్డ్ చూస్తే కొంత కథ అర్థమవుతుంది, ట్రైలర్ చూస్తే పూర్తి కథ అర్థమవుతుంది. నిజంగానే. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత జగపతి బాబు గారు అసలు ఇది ఎలా ఒప్పుకున్నారు అని ఒక, అంటే చాలాసేపు, అంటే మామూలుగా చాలా సీరియస్ రోల్స్, విలన్ టైప్ ఆఫ్ రోల్స్, లేకపోతే ఫాదర్ రోల్స్ చేసినా కూడా కొంచెం దానికి ఏదైనా సీరియస్నెస్ యాడ్ అయ్యే రోల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటిది ఈ రోల్కి జగపతి బాబు గారు సెట్ అవుతారని మీరు ఎలా అనుకున్నారు? ఆయన ఎలా ఒప్పుకున్నారు? నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇస్తావా? అయ్యో, అంటే నేను అడుగుతాను. నేను క్వశ్చన్ నన్ను అడుగుతారా? జనగా అమ్మాయిని అడగకూడదు అంటారు ఈ క్వశ్చన్, బట్ నేను అడుగుతాను ఇది అరేంజ్ చేసి. నీ వయసు ఎంత? 23 కదా. సో ఇప్పుడు నాకు తెలిసి 23 అంటే యూ మస్ట్ హావ్ బీన్ బోర్న్ సమ్వేర్. వాట్ వాజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? యువర్ బర్త్ 97. సో నాకు తెలిసి జగపతి బాబు వాజ్ ఎ హీరో ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 1985. రైట్? సో 97 వరకు ఆయన ఎట్లాంటి హీరో అని తెలుసా? ఇప్పుడు సినిమాలు చూసాం ఆయన ఒక రొమాంటిక్ హీరో. ఓకేనా? శోభన్ బాబు గారి తర్వాత ఆయన ప్లేస్లో ఈయన ఉంటాడు. ఆయనకున్నంత లేడీస్ ఫాలోయింగ్ ఎవరికి లేదు కదా. సో 97 నువ్వు అన్నావు కదా, 97 అంటే నీకు 23 years అంటే నీకు 13 ఏళ్ళు ఉండగా ఈయన ఫస్ట్ విలన్ సినిమా చేసి ఉంటాడు. ఈయన లెజెండ్ అనే సినిమా. సో అక్కడి నుంచి ఈయన విలన్ అయిపోయాడు. ఇప్పటి వరకు విలన్గానే చూస్తున్నారు. అంటే ఏంటి, నేను నీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే మీ జనరేషన్ అందరికీ కూడా ఇదే ఎగ్జాంపుల్ కదా. సో నువ్వు నిజంగా సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి జగపతి బాబు అనేవాడిని నువ్వు విలన్గానే చూసావు, అవునా కదా? అంతే కదా. సో ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఆయన చేసింది అదే. బట్ అంతకుముందు ఇట్లాంటి క్యారెక్టర్లు చేశాడు. ఇదే క్యారెక్టర్లు చాలా చేశాడు ఆయన. ఒక ఫ్యామిలీ సినిమాలు కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ,
ఇద్దరు వైఫ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఈ డి లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ దట్ అండ్ ఈ వాజ్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్ అండ్ వాజ్ లవ్ బాయ్ దోస్ డేస్ అవునా అవును ఇవాళకి కూడా సో దేర్ నథింగ్ న్యూ ఈజ్ డూయింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మూవింగ్ ఎ వెరీ వర్సటైల్ ఆర్టిస్ట్ చాలా ఈజీ చేయటం అతనికి అండ్ డెఫినెట్లీ సంథింగ్ డిఫరెంట్ కానీ ఒకటి ఏంటంటే నువ్వు అడిగిన క్వశ్చన్లో ఒకటి ఐ షుడ్ రియలీ థ్యాంక్ జగపతి బాబు ఆర్ హ్యాట్స్ ఆఫ్ టు హెమ్ యూజువల్గా ఏమవుతుంది ఆర్టిస్టులతో ఓ 10 ఏళ్ళైనా ఒక విలన్గా టాప్ పొజిషన్లో ఉన్నాడు ఎస్ సౌత్లో అన్ని లాంగ్వేజ్ చేస్తున్నాడు ఇప్పుడు నార్త్ లాంగ్వేజ్ కూడా చేస్తున్నాడు అదే పొజిషన్లో అట్లాంటి పొజిషన్లో ఉన్నాడు అంత బిజీగా ఉండి యూనో అండ్ అన్ని సినిమాలు అందరు సూపర్ స్టార్స్తో చేస్తున్నాడు ఆయన ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మళ్ళీ సడన్గా రాగానే ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అన్ ఆర్టిస్ట్ టు షిఫ్ట్ ఇస్ దిస్ థింగ్ ఎందుకంటే రేపు పొద్దున ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ పడింది అనుకో మేబీ ఆ విలన్ క్యారెక్టర్ భయం ఉంటుంది కదా ఉంటుంది వీక్లో ఉన్న విలన్ క్యారెక్టర్ మరి ఏం తగ్గచ్చానో ఏమన్నటువంటిది ఏమి ఆలోచించకుండా క్యారెక్టర్ సబ్జెక్ట్ని బిలీవ్ చేసి క్యారెక్టర్ బిలీవ్ చేసి చేసాడు సో ఇట్స్ హ్యాస్ టు రియలీ హ్యాడ్స్ వెరీ రేర్ అట్లాంటి క్వాలిటీ ఆర్టిస్ట్లో ఉంటుంది చాలా రేర్ ఈ రోజుల్లో సో దట్స్ వై ఐ షుడ్ థ్యాంక్ దట్ గై ఫర్ డూయింగ్ దిస్ మీరు సబ్జెక్ట్ చెప్పినప్పుడైనా ఈ ఏజ్ లో మళ్ళీ ఇప్పుడు నేను రొమాంటిక్ హీరోగా ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అసలు డిస్కషనే ఉండదు తనకు నచ్చితే చేస్తాడు లేకపోతే చేయను అంటాడు అట్లాంటి మనిషి అతను ఇండస్ట్రీలో సింగిల్ డైలాగ్ ఇఫ్ హీ లైక్స్ ఇట్ హీల్ గో అవుట్ అండ్ డూ ఇట్ అదర్వైజ్ హీ విల్ నాట్ డూ ఇట్ సింపుల్ దెర్ నో టూ వేస్ అబౌట్ ఇట్ నాకు తెలిసి నోయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ దట్స్ హౌ హీ ఈస్ సో అలా సబ్జెక్ట్ చెప్పగానే ఎస్ నేను చేస్తున్నాను సింపుల్గా చెప్పేసి అండ్ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగారా ఇలా జగపతి బాబు గారిని ఇలా ఈ క్యారెక్టర్కి అనుకుంటున్నాను ఇలా పెట్టుకుంటున్నాము సినిమాలో అంటే మీ నియర్ బై అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ క్లోజ్ సర్కిల్ అవ్వచ్చు సో ఏమైనా అయ్యా అంటే ఇప్పుడు నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్లో అవ్వచ్చు ఇండస్ట్రీలో అవ్వచ్చు ఏదైనా కానీ శ్రీరంజిత్ మూవీస్లో నేను ఎట్ట పని చేస్తున్నా వాళ్ళకి తెలుసు సో ద కైండ్ ఆఫ్ కాస్టింగ్ ఐ డూ దే నో వై సబ్జెక్ట్ అంతా అయిపోయినాక దానికి యాప్ పీపుల్ని పెట్టుకుంటే జగపతి బాబు నా ఫ్రెండ్ అని చెప్పి నేను పెట్టుకోవాలి ఆ సబ్జెక్ట్కి సూట్ అవుతాడు కాబట్టి పెట్టుకున్నాం ఈ లైక్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్ సో ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ సో దాని గురించి అంత సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం లేదు నా గురించి కానీ కాస్టింగ్ గురించి కానీ ఓకే అండ్ జగపతి బాబు గారు కాకపోయి ఉంటే ఆ ఛాన్సే లేదా ఫస్ట్ అనుకున్నారు అంటే ఇప్పుడు జగపతి బాబు డైరెక్ట్గా ఈ క్యారెక్టర్ జగపతి బాబు అని అనుకోలే చాలామంది అనుకున్నాం దాంట్లో ఒక పేరు జగపతి బాబుది సో అదే అన్న కదా ఇప్పుడు నాకు బాగా ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు బట్ ఐ డోంట్ డూ ద కాస్టింగ్ దట్ వే సో ఈ క్యారెక్టర్కి ఆప్షన్స్ ఏంటి చాలా ఉన్నాయి ఉన్నట్లు ది బెస్ట్ సూట్ ఏ క్యారెక్టర్ ఇతనే అనుకుని ఈయనే అనుకుని దెన్ యూ వెంట్ అహెడ్ విత్ ఇట్ అండ్ స్టోరీ మీరు ఈ స్టోరీని పిక్ చేయడానికి కూడా ఇప్పుడు జనరల్గా మనకి చాలామంది అంటుంటారు రొమాంటిక్ సినిమాలు జనాలు చూస్తున్నారని తీస్తున్నారనో లేకపోతే రొమాంటిక్ మూవీస్లో కాన్సెప్ట్ ఉన్నా లేకపోయినా ముందు ఆడియన్స్ వచ్చేస్తారు థియేటర్స్ కాను ఇలా డిఫరెంట్ థాట్స్ మధ్యలో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మీరు పిక్ చేయడానికి మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా అట్రాక్టివ్ పాయింట్ అంటే నేను బేసిక్లీ ఐ డోంట్ గో బై దట్ మీరు అన్నారు కదా ఇట్లాంటి సినిమాలు లేకపోతే మార్కెట్లో నడుస్తున్నాయి అని చెప్పి సినిమాలు నాకు అట్లాంటి కథ తీసాడని చెప్పి నేను అన్నాను దట్ ఇస్ ద రీజన్ యూ ఫైండ్ సో మచ్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ మై ఫిల్మ్స్ ఐ లిసన్ ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఐ లిసన్ టు లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఐ లిసన్ టు మెనీ సబ్జెక్ట్స్ మీట్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ పీపుల్ కమ్ అండ్ నరేట్ లాట్ ఆఫ్ రైటర్స్ కానీ నాకు ఏం నచ్చితే చేస్తా ఓకే నచ్చింది దీంట్లో సోల్ ఉందే నేను కనెక్ట్ అవుతున్నాను ఐ షుడ్ గో హెడ్ అండ్ డూ దిస్ దట్స్ హౌ ఐ హావ్ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ ఓకే అంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రాజెక్ట్ మీరు అప్పచెప్తున్నారు అంటే మీ మైండ్లో చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అతని మీద నమ్మకం కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ అవ్వచ్చు లేకపోతే స్టోరీ మీద కాన్ఫిడెన్స్ అవ్వచ్చు సో ఏం చూసి ఇందులో మన విద్యాసాగర్ గారికి మీరు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా తను చేస్తాడు నేను ప్రొడ్యూస్ చేయొచ్చు అని మీరు నమ్మారు అంటే ఒకటి విద్యాసాగర్ ఏంటంటే నాకు విద్యాసాగర్ 5 ఏళ్ళ నుంచి తెలుసు నాకు ఓకే తన పరిచయం కూడా మన జగపతి బాబు ద్వారానే అతను ఒక సినిమా తీశాడు రచయిత అని చెప్పి వెరీ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ ఆల్సో సో బోత్ ఆఫ్ అస్ నేను జగపతి బాబు దాన్ని కొంచెం ప్రమోట్ చేయటం కానీ దాన్ని కొంచెం సపోర్ట్ చేయడం కానీ జరిగింది ఆఫ్టర్ దట్ ఈస్ బిన్ ట్రావెలింగ్ విత్ మీ సో నాకు యాక్చువల్గా రచయిత ముందు నుంచి ట్రావెల్ అవుతున్నాడు మధ్యలో రచయిత తీశాడు దాని తర్వాత కూడా కంటిన్యూ అయ్యాడు సో విద్యాసాగర్ అవ్వచ్చు లేదా ఎవరైనా కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్ ఐ యాస్ దమ్ ఇస్ మీకు ఈ ఇండస్ట్రీలో ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ ఎనీ ఫామ్ ఈ పర్టికులర్ డైరెక్టర్ అనే కాదు ఏదో ఇండస్ట్రీలో ఏదో ఒక మూల ఏదో పని చేస్తున్నారా ఆ గ్రైండ్ మీరు ఇల్లున్నారండి సో విద్యాసాగర్ ఆల్మోస్ట్ 500 సాంగ్స్ చేస్తున్నాడు కొరియోగ్రాఫర్గా సో ఐ డోంట్ హ్యావ్ టు డౌట్ ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ హిస్ టెక్నికాలిటీస్ ఆర్ అట్ హౌ ద ఇండస్ట్రీ ఆపరేట్స్ అనేది భయపడాల్సిన అవసరం లేదు
సో తనతో వచ్చేసరికి అంటే కథ చాలా సబ్జెక్ట్స్ డిస్కస్ చేసాం. ఇది అతను క్లియర్గా ఇతను చెప్పినప్పుడు ఐ కనెక్టెడ్ టు దట్ సబ్జెక్ట్ అండ్ ఐ సెడ్ లెట్ us డూ దిస్ ఫస్ట్. అట్లా ఇది మొదలైంది. అలా మీరు డైరెక్టర్ని నమ్మారు. వన్స్ సబ్జెక్ట్ నమ్మిన తర్వాత ఆ పర్సన్ కూడా నమ్ముతాను నేను. ఐ గివ్ దమ్ ఆల్ ద ఫ్రీడమ్ వెర్ ఇట్స్ నెసరీ, ద ఫ్రీడమ్ ఇస్ గివెన్. నాతో ఎక్సైజ్ అంతా వాళ్ళకి సబ్జెక్ట్ అప్పుడే మొత్తం ఫైనల్ స్క్రిప్ట్ అయ్యేవరకే. దాని తర్వాత నేను పెద్ద ఏమి ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్, వాట్ దే విల్ డూ. అంతే దట్స్ ఇట్. ఓకే. ఈ సినిమాలో మీరు యాక్ట్ చేయాలని అనుకోలేదా? నా సినిమా అసలు యాక్ట్ చేయడం ఎవరి పని వాడు చేసుకోవాలంట. నేను నా పని ప్రొడ్యూస్ చేయడం నేను చేస్తాను. యాక్టింగ్ ఎందుకు కనీసం చేస్తారు. ఎవరైనా అరే మీరు యాక్ట్ చేయొచ్చు కదా అని సింపుల్ గా అంటారు కదా. ఇప్పుడు కాదు, నాకు చాలా ఏళ్ళ నుంచి చాలా మంది అంటున్నారు. ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ బిన్ ఆస్కింగ్ మీ వాళ్ళ సినిమాలో చేయమని. కానీ అది డైలీ ఒకటన్నా ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎవడన్నా సరదాగా అంటుంటాడు. అది దట్ ఐ బీన్ ఫేసింగ్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్ నౌ. బట్ నాకు చేతనైన పని ఇది. సో ఎవరు చేతనైన పని వాళ్ళు చేసుకుంటే బెటర్ కదా. అట్లీస్ట్ ట్రై చేయాలని అనుకోలేదు. బేసిక్గా ఆన్ స్క్రీన్ అంటే ఒక రోజు కాకపోతే ఇంకో రోజున ఇంట్రెస్ట్ వస్తుంది. సర్లే ఒకటి సీన్ చేద్దాం, లేకపోతే ఒక క్యారెక్టర్ చేద్దాం అని. అంత అట్లా నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఈ మధ్య నేను ఒకటి చేశాను. ఐ టెల్ యూ వై ఐ డిడ్ ఇట్ ఆల్సో. అంటే మళ్ళీ చేయలేదంటే మళ్ళీ అబద్ధం అనుకుంటారు కదా, రేపు పొద్దున్న చూస్తారు ఎక్కడ చూడడానికి. ఒకటి చేశాను. అది ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత చాలామంది అడిగినా ఎవరికి అందరూ నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు. సో కాల్డ్ ద బిగ్ ప్రొడ్యూసర్స్ నౌ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ. సో దే ఆస్క్డ్. నేను చేయలే ఎవరికి. నేను చేయనురా బాబు, నా పని నేను చేసుకుంటానని చెప్పేవాడిని. బట్ ఇక్కడ ఏమైందంటే 1.5 years నుంచి ఒక డైరెక్టర్ నన్ను ఫాలో అవుతున్నాడు. దట్ కిడ్ వాజ్ ఐ థింక్ హీ షుడ్ బి అరౌండ్ యువర్ ఏజ్ లిటిల్. బట్ అన్నపూర్ణ డైరెక్షన్ స్కూల్ ఉంది కదా, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ట్రైన్ అయ్యి అతను ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక సినిమా ఇండిపెండెంట్ సినిమా చేద్దామని మొదలుపెట్టాడంట. నాకు గుర్తులేదు కానీ వచ్చాడంట, నన్ను కలిసాడంట. కలిస్తే అడిగితే లేదా నేను చేయట్లేదు పంపించానంట. ఐ డోంట్ రిమెంబర్. ఇట్స్ అబౌట్ 1.5-2 years బ్యాక్ ఆర్ సంథింగ్. కానీ దట్ బాయ్ ఈస్ బీన్ ఫాలోయింగ్ మీ అప్ ఆన్ వాట్సాప్ ఆర్ కాలింగ్ మీ ఎవ్రీ టైమ్. నేను అదే సమాధానం చెప్తున్నాను. సో ఈ పాండమిక్ 9 months ఖాళీగా ఉన్నప్పుడు కూడా అసలు పట్టు వదలను విక్రమార్కుడిలాగా వాడు మామూలుగా లేదు. వాట్సాప్, ఫోన్ కాల్. ఇంతలోకి నాకు ఒకరోజు నాకు డిపార్ట్మెంట్ అంతా కూర్చుని ఉంటే ఆ రోజు కూడా ఫోన్ చేశాడు అనమాట. నా లైన్ ప్రొడ్యూసర్ వాసు ఉంటే, వాసు ఏంటో ఈ గోల్ చూడండి అయ్యా, 2 ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇటు అసలు నువ్వు వదలట్లేదు, ఇది మాట్లాడండి అసలు ఏంటో ఆ గోల్ అని చెప్పి ఐ పుట్ ఆన్ మై లైన్ ప్రొడ్యూసర్ టు అనమాట. సో 1 day దట్ లైన్ మాట్లాడి నెక్స్ట్ డే వచ్చి, సార్ ఇటు సినిమా తీస్తేనంటే ఆ 1 day క్యారెక్టర్ మీరే చేయాలంటే ఇలా చేయడానికి సార్ అని కూర్చున్నాడు. అయ్యో డబ్బులు ప్రొడ్యూసింగ్ ఈజ్ మేకింగ్ ఇండిపెండెంట్ ఫిల్మ్. ఆ 1 day మీరే చేయాలంటే సార్, మేము తప్ప ఎవరిని ఊహించుకోవట్లేదు అంటాడు ఆ క్యారెక్టర్లో అన్నాడు. సరే దెన్ ఐ ఫెల్ట్ దెన్ ఐ సెట్ ఓకే ఇట్స్ 1 day. ఆల్ న్యూ కిడ్స్ జస్ట్ డూయింగ్ ద ఫస్ట్ ఫిల్మ్, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నారు. సరే పోయింది ఏముంది, చేద్దాంలే అని చెప్పి సర్లే చేద్దాం, ఊరిని ఫోన్లు చేయొద్దని చెప్పి అసలు ఏంటో విషయం కనుక్కోండి, అసలు కథ ఏంటో వినండి, అసలు నేనేం చేయాలో కనుక్కున్నాను. కనుక్కుంటే దట్స్ హౌ దట్ 1 day I did. 1 day in the sense maybe 5-6 hours. He wanted me to work from evening 6 to next day. మీరు మరి వద్దు సార్, మీరు 2 days చేయండి సార్, మీకు 11 o'clock వదిలేస్తాం అన్నాడు. సరే ఆ రోజు చూస్తే ఏమైందంటే 6కి మొదలు పెట్టాడు, 8 కల్లా అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడ వస్తాను రా నైట్ టైము, వీలుంటే అది కూడా చేసేయండి నాన్న అంటే అట్లా 11 గంటలకు చేసి ఫినిష్ చేసి వచ్చేసి అనమాట. సో దట్స్ వన్ థింగ్ ఐ హావ్ డన్. సో ఫ్యూచర్ యాక్ట్ అంత లేదు, ఇది చేయటం కారణం చెప్తున్నాం, మళ్ళీ రేపు పొద్దున ఇంకో రకంగా రాకుండా అని చెప్పి అట్లా జరిగింది అది. ఓకే, బట్ ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ ఆన్ స్క్రీన్? ఏమనిపిస్తుందమ్మా, ఈ ఆల్మోస్ట్ 37 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ కొత్తగా అనిపిస్తుంది. వీఆర్ ఫేసింగ్ ఆల్ యువర్ కెమెరాస్. నో, ఈ ఇంటర్వ్యూలకు ఫేస్ అవుతాం, మనం ఈవెంట్ ఎక్కితే మాట్లాడతాం. సో అంతా ఏం పెద్ద అనిపించదు. యూ బీ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ డూ ఇట్. ఏమో ఫ్యూచర్ లో స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే చేసేస్తారేమో, చూద్దాం. Who knows about future? I'm not thinking about it. That's cool. అండ్ కార్తీక్, చిట్టి, ఉమా ఈ మూడు అసలు ఈ మూడింటి కోఆర్డినేషన్ ఎలా జరిగింది? సో కార్తీక్ గారు యాజ్ ఇట్ ఈజ్ అంటే వన్స్ ఫినిష్ ద స్క్రిప్ట్, నేను చెప్పాను కదా, అనేది వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటికీ కాస్టింగ్ అనేది స్క్రిప్ట్కి ఎంత కష్టపడి ఫినిష్ చేస్తాము. మై కాస్టింగ్ ఆల్సో టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ బికాజ్ ఐ ఫీల్ కాస్టింగ్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒక స్క్రిప్ట్ చేసినాక దాని రైట్ కాస్టింగ్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది స్క్రిప్ట్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ మై కాస్టింగ్. ఇట్ వాస్ టఫ్, ఐ డోంట్ సే ఇట్ వాజ్ ఈజీ. కార్తిక్ దేని విషయంలో కానీ లేకపోతే ఉమా విషయంలో కూడా ఎంతోమంది చూసి ఫైనల్గా
కుదిరింది అంతే, అట్లా కుదిరింది అట్లా. అంటే ఎప్పుడు కూడా ఒక 50 మంది 60 మంది చూసినాక టక్మని మనకు కావాల్సిన ఎదురు వచ్చినప్పుడు ఫైనలైజ్ అయిపోతుంది. ద సేమ్ థింగ్ హ్యాపన్స్ మీ ఆల్ మై ఫిల్మ్స్. దిస్ ఫిల్మ్ ఆల్సో ద సేమ్ థింగ్ హ్యాపన్. బట్ ఎస్, అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ వాజ్ టు కాస్ట్ చిట్టి. ఒక 8 months ఓల్డ్ పాపని కాస్ట్ చాలా టఫ్ అనిపించింది. బట్ దట్ ఆల్సో లక్కీలీ ఎలా దొరికింది చిట్టి? అది డైరెక్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో టక్మని వాడు మెసేజ్ పెడితే లక్కీలీ వి ఫౌండర్. అదొక ఎత్తు అవుతే కనుక ఆ పాపది మెయిన్ కాంబినేషన్ మొత్తం జయపద్ బాబుతోనే. జయపద్ బాబు అసలు ఎంత టైట్ షెడ్యూల్స్లో ఉన్నాడంటే, సో నేను నాకు ఒక బంచ్ కావాలి జగ్గారు అడిగితే ఫస్ట్ బ్రేక్లో ఇస్తాను అట్ట కాదు, నాకు ఒక బంచ్ కావాలి ఆ 3 కంటే. పాపను సెట్ చేసి ఒక బంచ్ ఇచ్చాడు. నాకు ఆ బంచ్లో ఫినిష్ చేయలేదనుకో, ఈ పాపను పెట్టుకుని అయిపోయాం. సో ఐ వాజ్ మోర్ కన్సర్న్ అసలు ఆ బంచ్లో ఈ పాప కాంబినేషను. ఐ వాజ్ లిటరల్లీ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకంటే చెప్పలేం కదమ్మా, ఇప్పుడు వాళ్ళు 8 months ఓల్డ్ బేబీ, తన టైం లైన్స్లో మనం పని చేయాలి. యూ కాంట్ ఫోర్స్ సో దట్ వే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద పేరెంట్స్. పాపం వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఫాదర్ ఏమో ఐటీ, మదర్ ఏమో వేరే స్టేట్ ఎక్కడో. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చినా కానీ దే వెరీ కోఆపరేటివ్. ఇంకో లక్కీయెస్ట్ పాయింట్ టచ్ వుడ్ దేవుడి దేవలు ఏంటంటే, నాట్ ఏ సింగిల్ డే ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద బేబీ. ఆ పాప కూడా షీ వాజ్ సో యాక్టివ్. ఐ డోంట్ నో ఫర్ దట్ ఏజ్ వాజ్ సో యాక్టివ్. ఐ థింక్ సెకండ్ డేలోనే ఆ సెట్లో ఉన్న 30 మందితో ఎవరి చేతులు జాపినా వెళ్ళిపోయేది. అంత ఫ్రెండ్లీ పాప ఆ పాప. దట్స్ హౌ షీ వాజ్. ఏ రోజు ఇబ్బంది పెడతాం, ఏడవటం ఏమీ లేదు. ఐ సెడ్ నిజంగా ఐ వాజ్ రియలీ థ్యాంకింగ్ మై స్టార్స్. ఆ దేవుడికి నవ్వు పెట్టుకుని గట్టెక్కించాను ఆయన అపాలజీ. ఇది ఎక్స్ట్రా. దట్ వాజ్ రియలీ అనుకుంది టఫ్, బట్ నథింగ్ వాజ్ టఫ్. Finding her was tough, but later on we thought it's even more tougher to work with her, but it was just a cakewalk. Okay, అవును, పిల్లలతో చాలా కష్టం. అనుకున్నాం చాలా కష్టం. You are very lucky in that aspect, very lucky, and touch wood, God bless that kid. చూసాం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు ఇంకొక చిట్టిని ప్రవేశపెట్టారు. That event. సో ప్రమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా చేశారు కదా, అంటే ముందు నుంచి ఉన్న ప్లాన్ ఏనా? అంటే మన లేదు అవన్నీ ఏంటంటే అసలు బేసిక్గా లేదమ్మా. నా ప్లాన్ వాజ్ జనరల్గా నేను రంజిత్ మూవీస్లో ఏం చేస్తామంటే అసలు సినిమా చేస్తున్నట్టు ఎవరికి తెలియదు. వాట్ ఐ యూజువలీ డూ ఇస్ మై లాస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ అనౌన్స్ ద ఫిల్మ్. ఫ్రమ్ దేర్ ఐ స్టార్ట్ మై ప్రమోషన్. ఒక డేట్ ఫిక్స్ అవుతే దానికి బ్యాక్ వర్క్ చేసి ప్రమోషన్ చేస్తాను. దట్స్ హౌ వీ డూ. ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ డన్ లైక్ దట్. సో దీనికి కూడా అట్లాగే ఉంది. బట్ దిస్ డేట్ వాజ్ April end. Release date was April end. Yes. But who knew that Corona will come, pandemic will come, world will shut down. So it was అట్లా ఈ 9 monthsతో అయిపోయింది. 9 months ఫినిష్ చేసిన తర్వాత దెన్ ఏంటి పరిస్థితి అని చూస్తే కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ ఉంటాయి. బట్ అంటే కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డేట్స్ ఆల్సో థియేటర్స్ కానీ 50%లో ఉండి ఈ థియేటర్ గోల్లో ఇవన్నీ సగం ఓపెన్ అయ్యి సగం ఓపెన్ అవ్వక ఇప్పుడు ఓపెన్ అయ్యి డేట్స్ అన్ని సినిమాలు పడుతుంటాం. ఇవన్నీ కూడా చూసి వీ హ్యాడ్ టు వర్క్ అవుట్ సర్టన్ థింగ్స్. సో బట్ అది సో ప్రమోషన్ పాండమిక్ తర్వాత నేను ఆలోచించింది, లేదా డైరెక్టర్ మేము అందరూ కూర్చొని ఆలోచించుకుంది ఏంటంటే, ఈ కరోనా పాండమిక్ టైంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఏమైనా చేయాలి. నేను చేయగలిగింది ఏంటి? సరే డబ్బు అందరూ చాలామంది ఇస్తారు, అన్ని పక్కన పెడితే ఐ వాంట్ టు డూ సంథింగ్, గివ్ ఎ ట్రిబ్యూట్ టు దోస్ గైస్. దిస్ వాజ్ అవర్ ఇంటెన్షన్. ప్యూర్ ఇంటెన్షన్ వాజ్ దట్. సో నేను ఇండస్ట్రీలో ఉన్నాను, సినిమాలు చేస్తుంటాం, సినిమాల తరపు నుంచి ఏం చేయొచ్చు నేను అనే దీని మీదే ఆల్ మై సాంగ్స్ వర్ రిలీజ్డ్ బై ద ఫ్రంట్ లైన్ వర్కర్స్. డాక్టర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ వర్కర్స్, ప్రెస్. ఎందుకంటే దీస్ ఆర్ ద 4 departments. పాండమిక్లో మొత్తం షట్ డౌన్ అయినా కానీ దీస్ ఆర్ ద 4 departments విచ్ వాజ్ వర్కింగ్ డే అండ్ నైట్. తప్పలేదు కదా వాళ్ళకి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో వాళ్ళకి ట్రిబ్యూట్, వాళ్ళతో సాంగ్స్ రిలీజ్ చేయించాం. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరితో చేయించాం. అది దాని తర్వాత ద అదర్ సెగ్మెంట్ విచ్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్ ఆర్ గివ్ ట్రిబ్యూట్ టు దెమ్ వాస్ ద యూట్యూబ్ స్టార్స్. నేను యాక్చువల్గా డిజిటల్ మీడియం యూట్యూబ్లో నేను చాలా పూర్, అసలు నాకు పెద్ద అలవాటు లేదు. కానీ ఈ 9 monthsలో ఏమైందంటే, ఒకలో ఉన్నప్పుడు ఉన్న సినిమాలన్నీ చూసాం, ఓటీటీలు చూసాం, సీరియల్స్ నాకు అలవాటు లేదు. బట్ మై మదర్ అండ్ ఆల్ ఏంట్రా 1.5 months తర్వాత వచ్చిన సీరియల్లే మళ్ళీ వేసిన సీరియల్లే వేస్తానంటే, అవునమ్మా షూటింగ్ లేవు కదా మరి ఏం చేస్తారు వాళ్ళు మటుకు.
ఓ 3 నెలలు 6 నెలలు అసలు వచ్చిన సినిమా వేసిన సినిమానే వేస్తున్నారు, వేసిన సీరియల్ వేస్తూ మొదలుపెట్టారు కదా. సో ఈ మూమెంట్లో ఏమైందంటే కరెక్టే అట్లా చేస్తుంటే అట్లా జరుగుతున్నప్పుడు నాకు వాట్సాప్లో జనరల్గా ఫ్రెండ్స్ మనకి చిన్న చిన్న క్లిప్స్ పెడుతుంటారు, కామిక్ క్లిప్స్ పెడుతుంటారు కదా. సో వాట్సాప్లో వీళ్ళు ఇంకా వాట్సాప్ బాగా యాక్టివ్ అయిపోయారు 9 monthsలో. ఇంట్లో చేసి పనే ఉంది, ఇంక ఈ మెసేజ్లు ఎక్కువైపోయి ఈ క్లిప్పులు పెడతాం వాళ్ళు పెట్టారు. అట్లాంటి క్లిప్పులు చూసినప్పుడు నేను 1 or 2 clips చూసినప్పుడు నాకు చాలా నచ్చింది అది కామెడీ కానీ, ద వే దీస్ గైస్ వర్ పర్ఫార్మింగ్ అని. నాకు నిజంగా ఎవరో కూడా తెలియదాడు. తెలిస్తే ఎవరయ్యా వీళ్ళందరూ బాగా చేశారంటే తెలియపోవడం ఏంటి, యూట్యూబ్ స్టార్స్ అన్నారు. ఏమో యూట్యూబ్ స్టార్స్ ఏంటయ్యా అని అప్పుడు నేను యూట్యూబ్లో స్టార్స్ ఇచ్చేస్తే ఇంతమంది వచ్చారు లిస్టు. దెన్ నెక్స్ట్ few months I was watching a few things. Then I started seeing what they are, ఎట్లా వచ్చారు చెప్తారు కదా వాళ్ళు దాంట్లో వాళ్ళ లైఫ్స్ ఇవన్నీ కూడా. దెన్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. సో ఏమైంది, ఈ 9 months నేను ఎంటర్టైన్ అయ్యాను. ఇది లాస్ట్ 3-4 months నేను చూసి సరదాగా ఒక గంట అరగంట చూసుకుని నవ్వుకోవటం ఏదో ఒకటి. సో ఎంతమంది దీని మీద డిపెండ్, ఎంటర్టైన్మెంట్ కోసం ఇటు మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాట్ ఐ వాజ్ సేయింగ్ ఇస్ దిస్ 9 months when films were not there, or films were on a repeat mode in OTT and serials were on a repeat mode, people who are really held that entertainment is a necessity for every human being. ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ నెసెసిటీ. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది జనరల్గా మన ఇట్లాంటి షోస్లోని ఇట్లా మనకు మనం ఇచ్చాం. అది లేనప్పుడు వీళ్ళు ఈ 9 months హోల్డ్ చేశారు చూడండి ఆ ఎంటర్టైన్మెంట్ పొజిషన్ని కదా. దట్స్ అ గ్రేట్ థింగ్. పండగ రాగానే థియేటర్లు ఓపెన్ అయినాయి. మాకు మా ఇండస్ట్రీకి వీళ్ళు గోల్డెన్ ప్లాటర్లో మళ్ళీ మాకు అప్చెప్పినట్టు అనిపించింది. దట్స్ ద రీజన్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. దట్స్ వై ఐ ఇన్వాల్వ్ దెమ్ ఫర్ ద ఈవెంట్. ఆల్ దోస్ హారిక కానీ లేకపోతే ఉదాదగాయ్ షణ్ముఖ్ కానీ రియాజ్ కానీ లేకపోతే దట్ మహబూబ్ కానీ వీళ్ళందరినీ కూడా. సో దట్స్ ద రీజన్ ఐ సెట్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ గైస్. అందుకని అంటాను నేను, వాళ్ళు సి దే బికమ్ పీపుల్ స్టార్. ఇట్స్ నాట్ ఈజీ, డెఫినెట్లీ నాట్ ఈజీ. అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి బ్యాకప్లు లేకుండా వాళ్ళంతా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుని, షోలు చేసుకుని, స్క్రిప్ట్లు చేసుకుని, డాన్సులు చేసుకుని అంతమంది జనం దగ్గర అయ్యారంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇక్కడ మనలందరం ఏం చేస్తాం మనం, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. ఓ ప్రొడక్షన్ హౌస్, ఓ డైరెక్టర్, లేదా టెక్నీషియన్స్, మేకప్ మ్యాన్, హెయిర్, ఇంత సపోర్ట్ సిస్టంలో ఒక సినిమా తీస్తే వీళ్ళు స్టార్స్ అవుతారు. అవునా? వాళ్ళకి ఏముందని, వీళ్ళకి కొంతమందికి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ ఉంది ఫాలోయింగ్. అవునా కదా? మిలియన్స్ వ్యూస్ అని, అండ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఈజీ. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దోస్ గైస్. నిజంగా ఐ డోంట్ నో, ఐ రియలీ షుడ్ అప్రిషియేట్ దోస్ గైస్ టు కమింగ్ టు ది స్టేజ్. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్ టు కమ్ టు ది స్టేజ్. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. ఇట్లా అంటే మనం ఒక ప్లాట్ఫామ్లో ఇట్లాంటి వాళ్ళు డెఫినెట్గా మనం యూ షుడ్ థ్యాంక్ దెమ్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. సో ఐ వాంట్ దెమ్ కమ్ ఆన్ టు దిస్ ప్లాట్ఫామ్. దట్స్ ద రీజన్ ఐ డిడ్ దట్. బట్ నిజంగా సూపర్. ఎందుకంటే వాళ్ళు నిజంగానే చాలా హార్డ్ వర్క్ చేసి ఓన్లీ వాళ్ళే చేసేసుకోవాలి మొత్తం స్క్రిప్ట్. ఇవాళ రోజు దుర్గారావు అని అడిగావు నువ్వు, చేయకపోతే ఎందుకు ఆ దుర్గారావు, అదే దుర్గారావు అక్కడ మాడతావు నువ్వు? ఎవరైనా అనేది when I say you, what I mean to say is anybody, right? Any of the audience, any of this regular people generally కదా. yes. అండ్ సినిమా దగ్గర బేసికల్లీ చాలామంది ఒక్కొక్క ఫార్మాట్ ఫాలో అవుతూ ఉంటారు సినిమా తీసేటప్పుడు. ఫస్ట్ స్టోరీ రాసుకోగానే అనౌన్స్మెంట్ ఇచ్చేసుకోవడం, లేకపోతే తర్వాత టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసుకోవడం, లేకపోతే అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేసుకుంటారు. సో ముహూర్తం టైం దగ్గర నుంచి. సో మెల్లమెల్లగా షూటింగ్ పీరియడ్లో ఏదో ఒకటి రిలీజ్ చేస్తూ, పోస్టర్స్ రిలీజ్ చేస్తూ, బర్త్డేస్ అని అవని ఇవని. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఫాలో అవుతుంటారు జనరల్గా? అసలు ఏ ఫార్మాట్ ఫాలో కాదు, నాకు గురించి తెలిసిన చెప్తారు అది. ఐ డోంట్ ఫాలో ఏ ఫార్మాట్. సమ్టైమ్స్ ఐఎమ్ ఫ్రాంక్లీ, మేబీ ఇట్స్ ద రైట్ టైమ్ టు సే ఆల్సో, ఫార్మాట్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఫిక్స్డ్ బై యూ పీపుల్, నాట్ బై మీ. సో మీరు ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసేసి 10 ఏళ్ళు అదే ఫార్మాట్లో పబ్లిష్ చేయాలని మీరు ఉద్దేశారు జనం మీద. ఫ్రీడమ్ ఇస్తున్నారా ఎవరికైనా మార్చుకుంటారు ఫార్మాట్? మీరు అంటే అలా అలవాటు పడిపోయారు పీపుల్. అలవాటు చేశారనండి, అలవాటు పడలా. అలవాటు ఎప్పుడు పడతారు? మీరు అది ఫార్మాట్ మార్చకుండా పదే అదే చూపిస్తుంటే అలవాటు పడ్డారని మనం అనుకుంటాం. ఇప్పుడు కొత్తగా ట్రై చేయడానికి ఎవరైనా ఏమనుకుంటారు, ఎక్స్పెరిమెంటల్ చేస్తే ఇప్పుడు పీపుల్ తీసుకుంటారు. ఎట్లా వస్తాయి కొత్త ఫార్మాట్? అవునమ్మా, ఎట్లా వచ్చారు యూట్యూబ్ స్టార్స్?
ఎట్లా వచ్చినాయి యూట్యూబ్లు? మనం చేస్తానే కదా, మనం సంథింగ్ డిఫరెంట్ చేయాలా, మారిన కొద్ది చేయాలా, ప్రోడక్ట్ తగ్గట్టు చేయాలా. అన్ని ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా ఒకే ఫార్మాట్, ఒకటే ఫోటోలు, ఒకటే ఇంటర్వ్యూలు, ఒకటే కైండ్ ఆఫ్ ఫోటో సెషన్స్. పీపుల్ ఆర్ ఆల్సో వెక్స్డ్. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మన మీడియా ఉంది కూడా, మన మీడియాలో మాడితే జనం చూస్తున్నారు. వాళ్ళు మాడితే ఎక్కడ చూడాలి మనం? మనకు తెలుసా మన వరకు వస్తుంది, రీచ్ అవుతున్నాయా? అయ్యో కామెంట్స్ అని అవని ఇవని. మరి ఆ కామెంట్స్ వచ్చినప్పుడు మరి ఫాలో అవుతున్నావా? కామెంట్ చదివేసి మన గురించి బ్యాడ్గా ఉంటే కిందకి ఫాస్ట్గా వెళ్ళిపోతాం, గుడ్గా ఉంటే కూడా నెమ్మది చదువుతాం. ఇట్స్ అ ఫ్యాక్ట్. నో. సో యూ డోంట్ వాంట్ టు థింక్. గుడ్ అనేది ఎప్పుడైనా మాడతారు, యూ షుడ్ బి హ్యాపీ అబౌట్. బట్ ఎవరన్నా ఏలెత్తి చూపించి నేను తప్పు చేస్తున్నావు అని చెప్తుంటే మనం చదువుతాకే ఇష్టపడతలేదే. వై ఈజ్ ఈ సేయింగ్ దట్? ఓన్లీ పాజిటివ్ అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వీఆర్ ట్రైయింగ్ టు ఫూల్ అవర్ సెల్వ్స్ కదా. సో నేను అనేది ఏంటంటే, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్. ఫిల్మ్స్ ఒకటే ఎంటర్టైన్మెంట్ కాదు, ద వే వీ ప్రమోట్ ఆల్సో ఇస్ ఎంటర్టైన్మెంట్, రైట్? సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, ప్రమోట్ ఇన్ ఎ డిఫరెంట్ వే వేర్ పీపుల్ ఆల్సో లైక్ ఇట్. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్, ఇప్పుడు నువ్వు ఎంత ప్రమోట్ చేసినా ఏం చేసినా సినిమా రిలీజ్ అయిన రోజున సినిమా విల్ టాక్. అప్పటి వరకు అయితే మనం చేయాల్సింది చేయాలి కదా. అప్పటి వరకైనా వెరైటీ చేద్దాం. వెరైటీ చేసి చేస్తే తర్వాత రిలీజ్ అయినాక దాన్ని చేసుకునే పని చేసుకుంటుంది. ఓకే. అండ్ అన్ని మంత్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఓటీటీలో చాలా హై అమౌంట్స్ పే చేసి సినిమాలు కొనుక్కున్నారు. సో ఫస్ట్ అప్పటికి ఎవరు రిలీజ్ చేయట్లేదు అనుకునే టైంలో అనుష్క గారిది సినిమా రిలీజ్ అయ్యింది, నిశ్శబ్దం. అండ్ ఆ టైంలో నిజంగానే మీకు ఒక మంచి అమౌంట్తో వచ్చి ఉంటాయి సినిమా అమ్ముకోవడానికి ఛాన్సెస్. సో మరి ఎందుకు అమ్మలేదు? నాకు రాలేదు. నిజంగా రాలా, ఈ సినిమాకి రాలా. ఓకే సరే. ఇప్పుడు అనేది, నేను సినిమాలు తీస్తుంది, మేము సినిమా ఇండస్ట్రీ ఇన్నేళ్ళ నుంచి ఉంది. ఐ స్టిల్ బిలీవ్ బిగ్ స్క్రీన్ ఇస్ బిగ్ స్క్రీన్. నథింగ్ విల్ రీప్లేస్ బిగ్ స్క్రీన్ ఆర్ క్యాన్ రీప్లేస్ బిగ్ స్క్రీన్. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, టెలివిజన్ వచ్చింది, శాటిలైట్ వచ్చింది. ఫస్ట్ సినిమాలు శాటిలైట్లో వస్తున్నాయి. శాటిలైట్లో ఇప్పుడు 30-40 ఏళ్ళ 40 రోజులకి 50 రోజులకి 60 రోజులకి వస్తుంది కదా. ఆడ చూసుకుంటామని చెప్పి సినిమాలు చూడటం ఆపేశారు జనం, ఆపలే కదా. ఇప్పుడు ఓటీటీలు ఏవైనా వచ్చినాక 40 రోజులకు వస్తున్నాయి. 40 రోజులకు వస్తున్నాయని కదా చూడటం ఆపేస్తారా? నాకు తెలిసి ఆపట్లా. మరి మనం అనుకుంటున్నాం ఆపేస్తారని చెప్పి. మేబీ ఏ సెగ్మెంట్ విల్ బీ దేర్, ఏ స్మాల్ సెగ్మెంట్ విల్ బీ దేర్ వేర్ దే విల్ థింక్ 3 సినిమాలు చూసే బదులు ఒక సినిమా చూద్దాం, 2 సినిమాలు ఓటీటీలో చూద్దాం అనుకోవచ్చు. బట్ మెజారిటీ హెస్ నాట్ హ్యాపెండ్. అండ్ మై గట్ ఫీలింగ్ ఇస్, నిజంగా ఇప్పుడు 9 నెలలు మీరు ఓటీటీ సినిమాలు చూశారు. నువ్వు కూడా ఇంట్లో ఉంటావు కదా, ఎక్కడ తిరగకుండా. అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. ఆ టీవీ పెట్టుకుని అందరూ కలిసి పొద్దున్న సాయంత్రం సినిమాలనే చూసుండాలా, అదేదో చూసుంటారు కదా. ఎన్ని రోజులు చూడగలరు అట్లా? అనేది థియేటర్లో నువ్వు నీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి, లేకపోతే నీ ఫ్యామిలీతో వెళ్ళి, ఇంకొక 200-300 మంది ఎవరో తెలియని వాళ్ళు అక్కడ సినిమా చూస్తున్నప్పుడు నీకు అక్కడ కలిగే ఎంజాయ్మెంట్కి నువ్వు ఇంట్లో 4 గోడల మధ్యలో నీ 4-5 కూర్చొని చూసేదానికి తేడా ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ అంటే ద ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ హ్యాస్ టు బి సీన్ ఇన్ దట్ ఫార్మాట్ ఫర్ యూ టు రియల్లీ ఎంజాయ్ ఎ ఫిల్మ్ కదా. అండ్ మీరు ఫస్ట్ అసలు థియేటర్లో చూసిన సినిమా ఏంటి? నాకు గుర్తులేదమ్మా. నేను ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం. కానీ ఫస్ట్ సినిమా ఎప్పటికీ మర్చిపోలేరు కదా. అట్లా ఉండదు. ఏదో చెప్తుంటారు, నోటిఫికేషన్ పేర్లు చెప్తుంటారు, కానీ నాకైతే నిజంగా గుర్తులేదు. సార్ మీకు గుర్తున్న ఫస్ట్ సినిమా ఏంటి థియేటర్లో? నేను ఒకటి చెప్పిన, నాకు నిజంగా ఐ థింక్ ద ఫస్ట్ అంటే బాగా గుర్తున్నది చేసింది నాకు షోలే. బాగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది నా మైండ్లో. అంటే అంతకుముందు నేను చూసి ఉండొచ్చు కానీ, బట్ నా మైండ్ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేసిన సినిమా షోలే. ఐ థింక్ ఇట్ రిలీజ్ సమ్ టైమ్ ఇన్ 1974. అవునా? గుర్తులేదు కదా, 74. సో అది అంటే గుర్తున్న సినిమాల్లో అదొకటి. రామారావు ఆరాధన ఒక సినిమా వచ్చింది, అది ఒక సాంగ్ నాకు చాలా ఇష్టం, అదొకటి. బాబీ ఒకటి అప్పట్లో. దెన్ ఇట్లా ఏడుస్తారా? నాకు బాగా అలవాటు. నిజంగా నేను చెప్తున్నా కదా, బాగా కరెక్ట్. నాకు నిజంగా ఇఫ్ ఐ కనెక్ట్ టు సంథింగ్ ఇమోషనల్ ఐ క్రై. నాకు తెలియకుండా నీళ్ళు వచ్చేది. నా సినిమాలకు వస్తాయి, నువ్వు బయట సినిమాలకు వదిలిపెట్టు. సో ఐ సమ్ టైమ్స్ వెన్ ఐ మేక్ ఎ ఫిలిం అండ్ వెన్ ఐ వాచ్ ఇట్ ఆన్ ఎడిట్ షూట్, సో మెనీ టైమ్స్ ఐ విల్ సీ కదా. సో ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, రైట్?
ఏం చేసామో ఏంటో తెలుసు. బట్ స్టిల్ నాకు తెలియకుండా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి అంటే ఎస్ దిస్ వాట్ ఐ వాంట్ టు షో. ఇట్ వర్క్ ఫర్ మీ ఇన్ మెనీ వేస్ అండ్ మా హాట్ ఏముంది అంటే 100%. దేర్ ఆర్ ఫిల్మ్స్ లైక్ వాట్ వాజ్ దట్ ఫిల్మ్, మాసూమ్ అని ఒక సినిమా వచ్చింది హిందీలో, శేఖర్ కపూర్ది. అది దెన్ పసంగా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు రీమేక్ దట్ ఫిల్మ్. తమిళ ఫిల్మ్ నాకు నేషనల్ అవార్డు వచ్చింది పసంగా అని చెప్పి, దట్ ఫిల్మ్. దెన్ అంటే కొత్తగా మీకు తెలిసిన పేర్లు చెప్తున్నా. ప్లస్ దే ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ అండ్ దేర్ వర్ సమ్ ఫిల్మ్స్ విచ్ వర్ వెరీ డార్క్ ఫిల్మ్స్ విచ్ రియలీ టచ్ మీ అలాట్. పేరు సడన్గా చెప్పండి గుర్తురాట్లని అడుగుతుంటే అంత లేదు, అంత ఉండదు. కానీ ఐ డోంట్ హైడ్ మై ఎమోషన్స్. ఐ డోంట్ హైడ్. నేను సినిమా చూస్తున్నానంటే నాకు ఏడుపు వస్తే ఏడుస్తానమ్మా, నవ్వుతానమ్మా. నేను హైడ్ చేసుకోవడం అనేది. కానీ ఇప్పుడు నిజం చెప్పండి, మీరు వేరే లైక్ ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో తీసిన సినిమాలకి మీరు వెళ్ళి ముందే ప్రివ్యూ కింద చూస్తారు కదా రిలీజ్కి ముందు. నేను నిజంగా చెప్పానంటే నేను అసలు ఈ మధ్యకాలంలో నేను ఐ థింక్ టిల్ 2004 వరకు కూడా ఏ సినిమా వదిలిపెట్టాలి, అన్ని సినిమాలు చూశాను. బట్ 2005 నుంచి యాక్చువల్లీ బాగా తగ్గించాను, సినిమా చూడటం తగ్గించాను బాగా. దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్, బట్ ఐ జస్ట్ బాగా తగ్గించాను. అంట్లో అనేది రియల్గా బాగుంది ఇలా చూడాలని మూడు వస్తే తప్ప ఏదో మేబీ మన పాండమిక్లో నేను ఆల్మోస్ట్ 10-20 ఏళ్ళ నుంచి వచ్చిన సినిమాలు కూడా ఎక్కడెక్కడ అప్పుడు చూశాను. అట్లేం లేదు నాకు. అంటే ఏంటి ప్రివ్యూకి వెళ్తే ఏమవుతుంది, పిలుస్తారు చూస్తాను. చూసినప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ మీకు నచ్చకపోయినా మీరు స్మైల్ చేస్తారు. లేదుగా చేయను. నేను చెప్తాను ప్రివ్యూ, చెప్తాను నేను. నన్ను చాలా మంది పిలుస్తారు. ఐ టెల్ దెమ్ హౌ ఎవర్ క్లోజ్ ఇస్, ఐ టెల్ దెమ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ వాట్ ఎవర్ ఐ సే ఆఫ్టర్ ద ఫిల్మ్ ఐ విల్ కమ్. ముందే హింట్ ఇచ్చేస్తాను. నేను చెప్తాను నేను రాను, నువ్వు ఫోర్స్ చేసిన రమ్మంటే మాటకి దీనికి ప్రిపేర్ అవ్వని చెప్పి అడగండి. నేను ఎవరితోనే అదే మాట చెప్తాను. వెళ్ళి చూసిన తర్వాత మీకు నచ్చితే నచ్చిందని, నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే నచ్చలేదని చెప్తాను, ఎందుకు నచ్చలేదు చెప్తాను. ఎవరు తప్పు చేశారో వాడిని తిట్టి వస్తాను. తిట్టి కూడా వస్తారు. మొహమాటం లేకుండా అక్కడ డైరెక్టర్ కనిపించేవాడు తప్పు అనుకో, వాడు చేసిన తప్పు కూడా చెప్పొస్తాను. అది నా లెక్కలో, వాళ్ళ లెక్కలో తప్పు అవ్వకపోవచ్చు, బట్ నాకు అనిపించింది చెప్పొస్తాను. అది ఓకే. అండ్ ప్రొడ్యూసర్గా మారడం అంటే అది మనీ ఉంటేనో లేకపోతే ఏదో ఉంటే కదా, సమ్ ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్ ఉంటేనో. కొంతమందికి ఏమో కొత్త వాళ్ళకి లైఫ్ ఇవ్వచ్చని, కొంతమందికి ఏమో ప్రొడ్యూసర్గా ఉంటే ఇండస్ట్రీలో ఉండొచ్చని రకరకాల థాట్స్తో ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతారు. సో అలా మీరు ప్రొడ్యూసర్గా మారడం వెనక ఉన్న మీ రీజన్ ఏం లేదు? ఫ్యామిలీస్ వర్ ఇన్ బిజినెస్. అలా వచ్చేసారు. గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజినెస్, మై డాడ్ వాజ్ ఇన్ బిజినెస్. సో ఫిల్మ్ బిజినెస్ వాజ్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. అట్లా వచ్చాం. బట్ ఏంటంటే రావటం ఈజీయే, దాని తర్వాత నిలబడటం చాలా కష్టం. చాలామంది అంటే ఒక ఆర్టిస్ట్కైనా, డైరెక్టర్కైనా, ప్రొడ్యూసర్కైనా పీపుల్ థింక్ చాలా ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువ అవుతుంది కదా, హీరో కొడుకులు హీరోలు అవుతున్నారు, డైరెక్టర్ కొడుకులు హీరోలు అవుతున్నారు, ప్రొడ్యూసర్ కొడుకులు హీరోలు అవుతున్నారు, లేదా ప్రొడ్యూసర్ కొడుకులు ప్రొడ్యూసర్లు అని. సి యాజ్ ఎ ప్రొఫెషన్ డెఫినెట్లీ లెగసీ అందుకుంటారు, కానీ అక్కడి వరకే ఉంటుంది అది. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఎనీబడి. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు హీరో అయిపోతాడు, నో, అది ఈజీ ఉంటుంది అంటే ఆ ఫస్ట్ పిక్చర్ జర్నీ ఈజీగా ఉండొచ్చు అతనికి, బట్ ఆఫ్టర్ దట్ ఇట్స్ నాట్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్స్. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు ఎలా దొక్కుకోవటం అవన్నీ ఉంటాయి, అర్థమైందా? సో అట్లాగే ఒక హీరో కొడుకు హీరో అంటే అవుతాడు, కానీ ఆ హీరో అంత అవుతాడంటే అది అతను కష్టపడాలి, అతను చేసుకుంటే ఉంటాడు, లేకపోతే ఉండడు కదా. చాలా మంది నెగిటివ్ ఫేస్ చేసిన వాళ్ళే, కానీ అందరూ అనుకునేది ఏంటి, జనరల్గా పబ్లిక్ గట్ట కనపడుతుంది, వీళ్ళందరూ చాలా ఈజీ అమ్మా. ఓన్లీ ద ఎంట్రీ మైట్ బి ఈజీ. బయట కొత్తగా వచ్చే వాళ్ళకి వీళ్ళకి తేడా అంటే ఎంట్రీ ఈజీ అవ్వచ్చు, దాని తర్వాత నిలబెట్టుకోవడం చాలా కష్టం, వాళ్ళకంటే కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఉండదు, వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తారు, వీళ్ళ ఫాదర్స్కి ఉన్న దీని మీద కంపారిటివ్గా చూస్తారు, అయితే వాళ్ళ మదర్స్కి ఉన్నది, హీరోయిన్లు అయితే వాళ్ళ మదర్స్కి ఉన్న దీని మీద. సో దట్ ఈస్ నాట్ దట్ ఈజీ యాజ్ వి థింక్. దట్స్ ట్రూ. అండ్ ఈ పాండమిక్ గ్యాప్ తర్వాత
ఇప్పుడు మనం ఈ జోనర్ ఆఫ్ మూవీ రిలీజ్ చేయడం మీద ఇప్పుడు మీ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా? అప్పుడు అంటే కంటిన్యూస్గా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, ఆ ఫార్మాట్లోనే ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోయేది. సో ఇప్పుడు ఈ గ్యాప్ తర్వాత సో పీపుల్ ఎలా తీసుకుంటారు ఏంటి? ఏమవుతుంది పాండమిక్ తర్వాత? పాండమిక్ వాజ్ అన్ఫార్చునేట్, ఇట్ హ్యాపెండ్, ఇట్ పాస్ట్, నో థియేటర్స్ ఓపెన్, అగైన్ ఫిల్మ్స్ విల్ కమ్, అంతే. పీపుల్ వాంట్ ఎంటర్టైన్మెంట్స్ వాంటెడ్, వాళ్ళకి ఏది కావాలంటే చాయిస్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు, దే లైక్ ఇట్, దే విల్ సపోర్ట్ ఇట్, అంతే కదా. ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు మేక్ ఓవర్ డిఫరెన్స్. ఎక్కువ ఆలోచించి ఏం చేస్తారు? అవసరం అంత ముందు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నిజంగా చెప్పాలంటే కదా. మనం రిలీజ్ చేయాలనుకుంటే చేయడం అంటే వి కాంట్ సే రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వాట్ కంటెంట్ విల్ టాక్ అనేది, పీపుల్ లైక్ ద కంటెంట్, దే విల్ సపోర్ట్ ఇట్, దట్స్ బీన్ లైక్ ఇట్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. నచ్చలేదు ఓకే. కానీ ఇది రా సినిమా స్టోరీ అంటే అని అనిపించిన లైన్ ఏంటి మీకు ఇందులో? దీంట్లో లైనే లేదు, దట్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నేను ఆల్ మై ఫిల్మ్స్ ఇఫ్ ఐ కనెక్ట్ టు ద సోల్ విల్ డూ ఇట్. ఆ సోల్ కనెక్ట్ అవుతుంది నేను సినిమాని చేయను. సో దాంట్లో పర్టికులర్గా ఈ బిట్ ఆ బిట్ అంటూ ఏముండదు. వన్స్ ఐ కనెక్ట్ టు ద సోల్ ఆఫ్ ద. మీరు కూడా స్క్రిప్ట్ వర్క్ లో కూర్చుంటారు, సమ్ చేంజెస్ ఆర్ ఎలా అవుతుంది? నో ఐ యామ్ దేర్, ఐ యామ్ హ్యాండ్స్ ఆన్ దేర్. సో ఐదర్ ద రైటర్ ఆర్ ద డైరెక్టర్ హ్యాస్ టు కన్విన్స్ మై డౌట్స్ ఆర్ ఐ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. ఐ స్టిల్ గో బై దట్ ఫార్ములా. ఒకటి వాళ్ళన్నా మీ డౌట్స్ క్లియర్ చేయాలి, లేకపోతే మీ డౌట్స్ వాళ్ళన్నా క్లియర్ చేయాలి. ఓకే. అండ్ ప్రొడ్యూసర్స్ అంటే ఏముంది, అప్పుడప్పుడు వచ్చి హాయ్ చెప్పి బాగా జరుగుతుందా అని అడిగేసి చాలా మంది ఇది ఈ ఫార్మేట్ ఉంటుందంట. అంటే ఏంటంటే సి ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్, దట్స్ ఇట్. వన్స్ అంటే ప్రీ ప్రొడక్షన్ అంటే స్క్రిప్ట్ వర్క్ కానీ ఇది కానీ ప్లానింగ్ కానీ కాస్టింగ్ కానీ లేదా టెక్నీషియన్స్ విషయంలో కానీ ఐ టేక్ ఆల్ ద కేర్. ఎందుకంటే అమ్మా దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ విల్ టెల్ యూ. 150 రూపాయలు టికెట్ లేదా 100 రూపాయలు టికెట్, అవునా? కష్టపడి సంపాదించుకుని వచ్చి సినిమాకి, ఇవాళకి కూడా సినిమా ఈజ్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. డూ యూ అగ్రీ? ఇట్స్ డెఫినెట్లీ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎ నార్మల్ పర్సన్. బట్ ఇట్స్ నాట్ ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉండేది కొన్నేళ్ల క్రితం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాక్టర్స్ పెరిగిపోయినాయి. సో వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్స్లో ఇది నార్మల్ పర్సన్ పోతే ఇదే చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నా వరకు. సో వాడు కష్టపడి 100 రూపాయలు 50 రూపాయలు సినిమా నా టికెట్ కొంటున్నాడంటే దాని మీద ఇంతమంది బతుకుతున్నాం మనం. వాడు కొన్న ప్రతి రూపాయి అక్కడ స్క్రీన్ మీద కనపడాలి. ఈజ్ మై థంబ్ రూల్ విచ్ ఐ టెల్ ఆల్ దీస్ గైస్. ఐ డోంట్ కేర్ వాట్ దీస్ గైస్ డూ. సో నేను అదే అంటాను, నా ట్రావెల్ వీళ్ళందరితో ఇండివిజువల్గా. ఇప్పుడు సాగర్ ఉన్నాడు, సాగర్ అని పేరు పిలిచినా ఇంకోళ్ళు పిలిచినా, టు ద పాయింట్ షూటింగ్ స్టార్ట్స్. వన్స్ ద షూటింగ్ స్టార్ట్స్ ఐ డోంట్ కేర్ హూ దే ఆర్. For me, what is important is the product. Anything happens to the product, I will not spare anybody. ఎందుకంటే రేపొద్దున అది ఎందుకంటున్నానంటే, ఆ ప్రోడక్ట్కి అంత న్యాయం చేస్తేనే, జనానికి నచ్చితేనే నాకు డబ్బు వచ్చినా, వ్యాపారం వచ్చినా, ఈ 100 మంది కెరీర్ వచ్చినా కానీ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 12 hours, రైట్? ఇవాళ రేపు నైట్ 12 అంటే ఎల్లుండి మధ్యాహ్నం 12 దాని జాతకం తేలిపోతుంది. ఎంతమంది జీవితాలు తేలిపోతాయి, అవునా కదా? అవును. ఆ కష్టం, ఆ మంత్ కష్టం అంతా ఆ 12 గంటల్లో తేలిపోతుంది, తెలిసిపోతుంది. సో దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, దానికి ఇవ్వాల్సిన క్వాలిటీ, మన పని అదే. ఇక్కడ ఒకటి ఈగోనో లేకపోతే ఏదో అనుకుంటాడనో ఇంకోటి ఈగోనో, వన్స్ ఫస్ట్ డే షూట్ స్టార్ట్ అయినాక నాకు అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఐ డోంట్ కేర్ వాట్ దే డూ. I will not spare. I am open. I said, I don't care what you guys do. ఎంతమంది భయపడతారో మిమ్మల్ని సెట్లో చూసి. తప్పేంటి? భయం దేనికి? నేను అడుగుతున్నాను, తప్పు అడుగుతున్నానా? తప్పలేదు కదా. తప్పు అడగట్లేదని వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి భయపడతారు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదమ్మా. మనం ఇక్కడ ఉంది దేనికి? ఎవరి పని వాడు చేయటానికి, ఇంకోటి పని చేయటానికి కాదు కదా. మన పని ఏంటి? సినిమా తీయటం, మంచి సినిమా తీయటం, వాడు ఖర్చు పెట్టి 50 రూపాయలకి 100 రూపాయలకి మనం న్యాయం చేయటం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని మించి ఇంపార్టెన్స్ వేరే ఆటలో ఉండవు. అది మంచి స్టోరీ అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీకు అరే స్టోరీ అంటే బేసిక్గా ఎవరికైనా సరే మన ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టోరీ చూసినప్పుడు ఒక అట్రాక్టివ్ థింగ్స్ అనిపిస్తుంది. అరే ఇది స్టోరీ భలే తీసుకువెళ్ళాడను, లేకపోతే ద వే ఆఫ్ టేకింగ్, లేకపోతే అట్లా ఏం లేదు. నేను చాలా చూశాను. అంటే నాకు నిజంగా ఇప్పుడు ఆఫ్ అండ్ అక్కడ ఒకటి చెప్పమంటే నేను చెప్పలేకపోతున్నా కానీ సీన్ అంటే మన సినిమా చూశాను, వరల్డ్ లాంగ్వేజ్ సినిమాస్ చూశాను చాలా. చేసే పనే ఉంది అసలు, రోజు 2-3 సినిమాలు చూడటమే, అట్లా చాలా చూశాను నేను. సో మెనీ ఫిల్మ్స్. సో ఐ ఫెల్ట్ చాలా ఫిల్మ్స్ కొన్ని మన
ఈ ఫ్రెంచ్ ఫిలిమ్స్, ఇరానియన్ ఫిలిమ్స్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. తక్కువ పేరు చెప్తాను గుర్తురాలేదు, చాలా చూసే కానీ బట్ మార్వలెస్ వర్క్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దే వర్ డూయింగ్ దట్ గ్రేట్ వర్క్. ఫ్రెంచ్ అవుతా ఓకే కానీ బట్ ఇరానియన్ ఫిల్మ్స్ కొన్ని చూశాను, ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు, నాకు అనిపించింది అప్పుడు అసలు మనం ఎక్కడున్నాం, అసలు మనం తీసే సినిమాలు, మనకు వచ్చే కథలు ఏంటి, వీటిని పట్టుకుని అలా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. చేయొచ్చు కదా అట్లాంటి, ఎందుకు చేయలేకపోతే, చేసే కెపాసిటీ లెక్క కాదు కదా, చేయొచ్చు. వై ఆర్ వి నాట్ ఏబుల్ టు డూ దట్ థింగ్, వై ఆర్ వి నాట్ ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ గైజ్ ఆర్ గోయింగ్ టు వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఆన్ దోస్ స్క్రిప్ట్స్ అని అనిపించింది నాకు, చాలా అనిపించింది మొన్న ఈ మధ్యకాలంలో. ఓకే, సో నెక్స్ట్ అయితే అలాంటి సినిమా ఏదైనా వస్తే చేస్తాను నేను 100%. ఐ విల్ బి నాకు అట్లాంటిది నా ఎదురు పడాలి కానీ, నాకు నచ్చాలి కానీ 100% చేస్తాను. ఐ విల్ నాట్ గో బ్యాక్. ప్రొడ్యూసర్కి స్టోరీ నరేట్ చేయాలంటే పాపం ఎన్ని మంత్స్ తిరగాలి. నాతో ఆ ప్రాబ్లం ఉండదు. పొద్దున్న లేదు ఫోన్ చేసినా వచ్చి అంటాను నేను. అది కూడా తప్పు చేస్తున్నట్టే లెక్క నేను అని చెప్పి రోజుకి 2-3 గంటలు నా టైము ఈ కౌన్సిలింగ్ క్లాస్కి అయిపోతుంది నాకు. పిలిచి వచ్చాక ఈ పాయింట్ సో 2-3 గంటలు మినిమం నాకు పర్ డే కౌన్సిలింగ్ అవుతుంది. 1.5 year బ్యాకే దామోదర్ ప్రసాద్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక మనిషిని పెట్టి, అరే ముందు మీరు అటు చెప్పండి రా, బాగుంటే నేను మళ్ళీ పిలిచి మాడతా అని చెప్పి చెప్తున్నాను. అది ఎందుకంటే లేకపోతే టూ మెనీ అయిపోతున్నాయి, బేసిక్స్ ఉంటలా. ఉత్సాహంగా వస్తున్నారు బట్ దే హ్యావ్ నాట్ డన్ దర్ హోంవర్క్ ప్రాపర్లీ. ఆ హోంవర్క్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, నేను టైం ఇస్తున్నా, నా టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్. విని మళ్ళీ కొంచెం మన జడ్జ్మెంట్ ఎక్కడ తప్పేది కనపడుతుంది అప్పుడు. సో ఇందులో ఈ స్పెసిఫిక్ రోల్కి కార్తిక్ గారిని తీసుకున్న తర్వాత జగపతి బాబు గారి పక్కన ఇంకెవరైనా లైక్ ఏదైనా పెద్ద స్టార్స్ను, లేకపోతే ఈ క్యారెక్టర్కి ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుందేమో సినిమాకి అని ఆవే ఎప్పుడైనా అనిపించిందా? అంటే బేసిక్ నేను ఇందుకు చెప్పినట్టు మీకు ఏంటంటే కాస్టింగ్ నేను చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఎప్పుడు కాస్టింగ్ అనేది ఒక సినిమా తీసినప్పుడు బిలీవబుల్గా ఉండాలి, చాలా క్యారెక్టర్కి. మనం ఎప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్స్కి సార్ మార్కెట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారా, పెద్దవాళ్ళని తీసుకుంటారంటే తీసుకోవచ్చు, కానీ ఆ క్యారెక్టర్కి సింక్ కాదు. సింక్ అన్నప్పుడు ఏమవుతుంది, ఎంత మంచి కథ చేసినా స్క్రీన్ మీద వేస్తే అది ఆర్టిఫిషియల్గా ఇట్ విల్ నాట్ బి ఆర్గానిక్, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది కదా. సో మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ మై కాస్టింగ్ ఇస్ డన్ ఆన్ దోస్ లైన్స్, దట్ ఇస్ ద పారామీటర్ వీ హ్యావ్. సో జగపత్ బాబుకి సూట్ అయ్యారు అంటే నాకు ఒకటి చాలామంది ఎతికాం, ఇతను దొరికినాక రామ్ కార్తిక్ అని తెలిసిన తర్వాత, ఈ అబ్బాయి దొరికిన తర్వాత వీ నెవర్ హ్యాడ్ ఎ సెకండ్ థాట్. అంటే లుక్ వైజ్ ఫాదర్ అండ్ సన్ లుక్ వైజ్ కానీ వీ నెవర్ హ్యాడ్ ఎ సెకండ్ థాట్. అండ్ దట్ కార్తిక్ ఆల్సో తను చాలా కొంచెం సినిమాలు చేశాడు, ఓకే, తనకు ప్రాపర్ బ్రేక్ రాలా. బట్ ఇట్స్ డెఫినెట్లీ ఐ షుడ్ మెన్షన్ వన్ థింగ్, మోస్ట్ గ్రౌండెడ్ కిడ్. ఈ మధ్యకాలంలో నేను ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్లాంటి పిల్లల్ని. అంటే ఈ సినిమా చేసాడని కాదు, ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. అంటే అతనికి యాక్చువల్గా హీ కమ్స్ ఫ్రమ్ వెల్ టు డూ ఫ్యామిలీ. అతనికి ఏమి ఈ సినిమా లేకపోతే బతకలేని అట్లాంటి కాదు, కమ్స్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఐ మెట్ తన పేరెంట్స్ కూడా కలిశాను, వెరీ నైస్ పీపుల్, బ్రదరు వెరీ నైస్ గై. దిస్ కిడ్ ఈస్ వెరీ గ్రౌండెడ్. హీల్ గో, అంటే హిస్ డెడికేషన్ టువర్డ్స్ వర్క్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ హార్డ్ వర్క్. ఏమవుతుందంటే సినిమా హీరోలు లేకపోతే ఈ మధ్య వచ్చిన వాళ్ళకి అంటే నువ్వు అన్న 10 ఏళ్ళ నుంచి కొన్ని నామ్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఏంటంటే ఓకే వచ్చారు హీరోనే కదా, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ పిల్లోడు రియలీ ఈ వర్క్డ్ హార్డ్. నేను సినిమాలో అన్ని మైక్ పెట్టిన అదే అంటారు కానీ బట్ ఐఎమ్ సిన్సియర్లీ సెయింగ్ కిడ్ ఈస్ వర్క్డ్ హార్డ్, ఈస్ గ్రౌండెడ్ కిడ్. ఇదే కష్టపడుతూ ఉంటే కనుక హీల్ గో ప్లేసెస్. దిస్ బాయ్ విల్ డెఫినెట్లీ డూ వెల్. అండ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో, బాగా చేశాడు కూడా, చాలా బాగా చేశాడు. అంటే ఒక జగపత్ బాబుని ఫాదర్గా చేయడం అంత ఈజీ కాదు, అంత సీనియర్ ఆర్టిస్ట్కి ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఈవెన్ జగపత్ బాబు వాజ్ సో హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. సో దట్ వే దట్ కిడ్ ఇస్ రియలీ గుడ్, బాగా చేశాడు. మ్యాచ్ అయింది ఇద్దరు పక్కన స్టార్ పక్కన చేస్తున్నాడు అంటే కొంచెం ఇలా కాకుండా పర్ఫెక్ట్. నో మ్యాచ్ అయింది. నేను ఇవాళ ఈ మాట అంటున్నానంటే రేపు పొద్దున్న మీరు సినిమా చూసినాక నేను ఈ మాట ఎందుకు అన్నాను కూడా మీరు అనొచ్చు. నేను నిన్నటి నుంచి అందరికీ అదే చెప్తున్నా. నేను ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా వెన్ ఎవర్ యూ వాచ్ దట్ ఫిల్మ్ టుమారో ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు కాల్ మీ అప్. దాము గారు మీరు అబద్ధం చెప్పారు విషయంలో లేకపోతే నిజం చెప్పారు విషయంలో చెప్పండి మీరు నాకు.
సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నో యూ కెన్ మ్యాచ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ సే. చూడండి, మీ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మాట ఎందుకన్నా. ఓకే. అండ్ ఉమా గారి క్యారెక్టర్, సో ఉమా గారి క్యారెక్టర్ ఎలా ఆడిషన్స్ త్రూనా? నో ఉమా కూడా ఏంటంటే చాలామంది చూసాం, కానీ షీ ఆల్సో కేమ్ త్రూ ఎ రెఫరెన్స్. అప్పటికి ఆమె కాకి అని ఒక తమిళ సినిమా చేసింది. దెన్ షీ డిడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ ధనుష్తో ఒక సినిమా చేసింది. ఇప్పుడు నారప్ప అని తీస్తున్నారు తమిళ్ ఏదో నారప్ప, ఇది రీమేక్ కదా, తమిళ ధనుష్ చేశాడు ఆ సినిమా. దాంట్లో ఈ అమ్మాయి ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. సో నాకు వచ్చిన రెఫరెన్స్ నేను చూసింది అది. డైరెక్టర్ కాకి చూశాడు ఆయన. చూసి బాగుంటుంది నాకు రిఫర్ చేస్తే నేను ఈ సినిమాలో ఆ అమ్మాయి పోర్షన్ చూశాను. వీ ఫెల్ట్ ఇట్ వాజ్ యాప్ట్. మనం ఏదైతే క్యారెక్టర్ స్కెచ్ చేస్తున్నామో, ఒక పీడియాటిక్ డాక్టర్ క్యారెక్టర్ అమ్మాయి చేస్తాను. అట్ ద సేమ్ టైం సిటీలో ప్రాక్టీస్ చేస్తూ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ లైఫ్ స్టైల్కి, నువ్వు విలేజ్ టైప్స్. ఈవెన్ దో నువ్వు అక్కడ విలేజ్లో పుట్టి పెరిగినా, నువ్వు చదువుకున్నాక సిటీకి వచ్చి ఉంటూ మొదలుపెట్టినాక కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ ఉంటుంది. యువర్ ఫిజికలీ యువర్ డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్, రైట్? సో అప్పుడప్పుడు మీరు పండగలకి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు యూ క్యాన్ డూ ద సేమ్ థింగ్ అవుట్ దేర్. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ రియలిస్టిక్గా ఉండడానికి మ్యాచ్ అవుతాకి నాకు సూట్ అవుతుందని చెప్పి మీ ఎదురు తీసుకుంటాను నేను డైరెక్టర్ గారు. వన్స్ వీ సా దట్ వీ సెడ్ దిస్ ఇస్ ద గర్ల్, ఫైండ్ అవుట్ హూ షీ ఈస్. అలా వచ్చింది అమ్మాయి. అండ్ మ్యూజిక్ పరంగా మీరు ఎలాంటి మ్యూజిక్ పరంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ వర్ డన్ బై కళ్యాణ్ హెస్ డన్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్. ఈ సినిమాకి మటుకు ఏంటంటే వి థాట్ విల్ టేక్ ఏ బ్రేక్, విల్ ట్రై సంబడి డిఫరెంట్ ఇన్ దిస్ ఫిలిం అని అనుకున్నాం. దెన్ డైరెక్టర్ సజెస్టెడ్ బీమ్స్. సో నేను అప్పుడు అతను నాకు అంత పెద్ద తెలియదు. అంతకుముందు 2-3 అతను ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను కానీ బట్ ఐ డోంట్ నో వాట్ హిస్ వర్క్ వాస్. డైరెక్టర్ చెప్పిన తర్వాత కొన్ని పాటలు వినడం జరిగింది. ఐ సెడ్ హీ కెన్ డూ ఇట్, హీస్ గాట్ ద టాలెంట్, హీ కెన్ డూ ఇట్ అని చెప్పి దెన్ వీ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఆన్ బోర్డ్ అండ్ హీ గేవ్ గ్రేట్ సాంగ్స్. డెఫినెట్గా మీరు సాంగ్స్ మీరు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ ఇఫ్ యూ సీ దేర్ లాట్ ఆఫ్ వేరియేషన్ ఈచ్ సాంగ్. చాలా సాంగ్ ఉంటుంది, ఒక పాప ఉండవు, డిఫరెంట్గా ఉంటే మీకు ఒక కమర్షియల్ సాంగ్ ఉంది, కమర్షియల్ అంటే ఒక మాసీ సాంగ్ ఉంది జగపతి బాబు గారికి, అట్లాగే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఒక సెల్ఫీ సాంగ్ ఒకటి ఉంది, పాప మీద ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది. దెన్ వి డిడ్ వన్ ఇంగ్లీష్ సాంగ్, హోల్ సాంగ్ ఇస్ ఇన్ ఇంగ్లీష్, సంగ్ బై ఏ యూపీ సింగర్. యూ వోంట్ బిలీవ్ ఇట్. ఇఫ్ అట్లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది సాంగ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లిరిక్ విల్ కనెక్ట్ టు ఇట్. So that's one of the songs which comes as a background theme at one of the moments. అప్పుడు కనెక్ట్ అవుతారు మీరు ఆ సాంగ్ ఎందుకు పెట్టా అని చెప్పి. సో వి డిడ్ లాట్ ఆఫ్ స్టఫ్ లైక్ దిస్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సినిమా మంచి హిట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని మా సంతోషం ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఫ్రాంక్గా చాలా బాగా మాట్లాడారు, అంటే ఫ్రాంక్లీ ఉన్నట్టుగా అది చాలా రేర్ మాట్లాడడం, బట్ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ క్వాలిటీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాస్ ప్లెజర్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, యూ అండ్ సంతోషం. అండ్ మళ్ళీ మనం ఇంకొక అమేజింగ్ ఇంటర్వ్యూతో మన సంతోషం ఛానల్లో కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి సంతోషం ఛానల్. నేను మీ కృష్ణ చైతన్య.